అందరికీ ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 62nd డే. లేట్ లేచిన ఈరోజు కూడా దెబ్బ బ్రష్ చేసుకొని ఇక స్టార్ట్ అయిపోయినా. వచ్చిన తర్వాత స్నానం చేసుకోవచ్చు అని చెప్పేసి. అసలు ఈ చలికి స్నానం కూడా చేసుకోబుద్ది అవుతలే, అంత చలి ఉంది ఇక్కడ కూడా. అయితే ఎట్లా దేవుడా ఎట్లా పోవాలి అని అనుకుంటున్నా కదా. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే మేఘాలయలో ఉన్న ప్లేసెస్లలో నేను చూసుకుంటూ కిందకి వెళ్ళిపోయి అట్లే త్రిపుర వెళ్ళిపోదాం అనుకున్నాను అనమాట. ఫస్ట్ నేను బ్యాంబూ ట్రెక్ వెళ్దాం అనుకున్నాను. దాని తర్వాత ఒక విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ వెళ్ళిన తర్వాత దాని తర్వాత చిరపుంజి వెళ్ళి దాని తర్వాత డాకి రివర్ వెళ్ళి అట్లనే త్రిపుర వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ అక్కడ నుండి చాలా కష్టం అవుతుంది. నిన్ననే నేను మొత్తం సెర్చ్ చేసిన అనమాట. మస్తు అంటే మస్తు ప్రాబ్లం అవుతుంది అన్నిటికీ. అంటే వెహికల్స్ ఏవి లేవన్నమాట వెళ్ళడానికి. ఏది వెహికల్ వెళ్ళాలన్నా మళ్ళీ షిలాంగ్ కావాలి కంపల్సరీ. అందుకే ఈరోజు చిరపుంజి వెళ్దాంలే. ఫస్ట్ చిరపుంజి వెళ్ళి మళ్ళీ సిల్వర్ బ్రూక్లోనే ఉండి నెక్స్ట్ డే ఇంకా నెక్స్ట్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈరోజు అయితే చిరపుంజి వెళ్దామని అనుకున్నా. అయితే ఈరోజు రిసెప్షనిస్ట్ వేరే అమ్మాయి ఉండే, ఆమెకు అడిగిన అనమాట దొరుకుతాయా చిరపుంజికి ఇక్కడ షేరింగ్ ట్యాక్సీ అని. అంటే దొరుకుతాయి, బయట అక్కడ నిలబడండి ట్యాక్సీలు వస్తాయి అని చెప్పేసి అన్నది. అమ్మయ్యా అనుకున్నా. ఎంతసేపు నిలబడినా ఒక 15 minutes నిలబడినా. ఒకటి వచ్చింది చిరపుంజికి, కానీ 400 అడిగాడు. 400 వెళ్ళి షేరింగ్ ట్యాక్సీ అది కూడా అని చెప్పేసి వద్దులే అని అనుకున్నా. మళ్ళీ ఇంకో ఇది వచ్చింది కారు. ఇక ఎక్కడికి వెళ్తుంది, చిరపుంజికి వెళ్ళదు అన్నది. వేరే రూట్ అంటే వేరే రూట్ ఏది అంటే డాకి వెళ్తుంది అని అన్నది. డాకి అయితే నన్ను ఈ వ్యాకెన్ విలేజ్ వెళ్ళాలి నేను బ్యాంబూ ట్రెక్ కోసం. అంటే ఇది కూడా ప్లాన్ ఉంది కాబట్టి ఈ పొమ్లం అనే ప్లేస్లో దిగిపోతా అని చెప్పేసి అక్కడ డ్రాప్ చేయమని చెప్పిన. 100 rupees అడిగాడు. కానీ ఫస్ట్ 100 rupees పెన్రూసులానా ఏదో ఒక ఊరుంది. आप लोग जा रहे हैं ना, वो जगह का नाम क्या है? పిన్నూర్స్లా. డాకికి వెళ్ళాలంటే అక్కడ నుండి వెళ్ళాలన్నమాట. ఆ పిన్నూర్స్లా దగ్గరికి 100 rupees అడిగాడు. సరే అని చెప్పేసి అన్నా. కానీ నేను దానికంటే ఇంకా చాలా ముందే దిగిపోతా పొమ్లం. ఇంకా ఆయనకి నేను కార్ ఎక్కిన తర్వాత చూసిన అనమాట లొకేషన్ ఎక్కడ దిగాలా అనేది. అయితే పొమ్లం దగ్గర దిగాలి, అక్కడ నుండి దిగి వెళ్ళాలి. అక్కడి వరకు ఎంత దొరికింది మంచిగా. దేవుడు ఉన్నాడు, నాకు హెల్ప్ చేస్తూనే ఉంటాడు. నేనున్న రిసార్ట్ దగ్గర కూడా చాలా బాగుంది ప్లేస్. అయితే చుట్టూరా మొత్తం చెట్లు, మంచి నిద్ర వచ్చింది. అక్కడ ఇంకో రోడ్డు కనిపిస్తుంది కదా, అటు సైడ్ చిరపుంజి వెళ్ళే రూట్, ఇటు స్ట్రైట్ వెళ్తే డాకి అనమాట. ఇక్కడ ప్లేసెస్ అన్ని రూట్స్ అన్ని వేరే వేరే ఉంటాయి అన్నమాట. క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. క్యాబ్ బుక్ చేసుకుంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటే బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎక్కువ మంది ఉన్నారనుకో మంచిగా వెళ్ళేసి రావచ్చు. అంత ఏమనుకోవడం. నాకు ఒక సోలో దానికి 5,000 బట్టి పోవాల్సి వస్తుంది. 5,000 అది కూడా ఒక రోజున మనం ఎన్ని మహా అంటే 2 places కవర్ చేస్తాం. వేరే వేరే రూట్లలో ఉన్నాయి కాబట్టి అట్లా అంటే ఇంకా 2-3 రోజులు టైం పడుతుంది మేఘాలయ కవర్ చేయడానికి. ఇంకా నాకు 15,000 అవుతుంది మేఘాలయలో. కాబట్టి ఇట్లా షేరింగ్ ట్యాక్సీలో వెళ్ళడం బెటర్. తిందామంటే ఒక్క హోటల్ కూడా ఓపెన్ చేయలేదు. ఇక్కడ లైన్లో కూడా చూస్తున్నా, ఏ హోటల్ ఓపెన్ లేదు. 9 అవుతుంది టైం. ఫాగ్ కనిపిస్తుందా మీకు? మొత్తం ఫాగే ఉంది. వర్షం పడినప్పుడు అంట అసలు ఈ రోడ్డు కూడా కనపడదంట, అంత మబ్బులు ఉంటాయంట. अभी पता हाँ वाकन वही बोला है मैंने. ठीक है बाय बाय अंकल. बाप रे ఈ మబ్బు ఇంత కనిపిస్తలేదు అసలుకి. ఇదిగోండి ఇక్కడ ఉంది. వెల్కమ్ టు పొమ్లం వ్యాకెన్ విలేజ్ మౌరింకాంగ్ ట్రెక్కింగ్ డెస్టినేషన్. ఇంకా 15 kilometers ఉంది. దేవుడా ఇంత ఫాగ్. ఏమైనా తిందాం, ఈడేమన్నా ఉందేమో. అసలు ఏం కనపడట్లే నిజంగా రోడ్ మొత్తం.
మనకేమో అక్కడ సమ్మర్. నిన్ననే మా అమ్మ మా డాడీ ఎంత ఎండ కొడుతుంది అసలు ఈడ ఎండలకు తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి అన్నారు. ఈడ చూడండి ఎంత చల్లగా ఉంది, దారుణంగా చల్లగా ఉంది. అమ్మో నేను ఇంకా స్వెటర్ వేసుకొచ్చిన, వద్దులే స్వెటర్ అవసరమా అని అనుకున్నా, ఎందుకైనా మంచిది వేసుకొద్దాంలే అని వేసుకొచ్చేసిన. చిన్న ప్లేటు అన్నం, పప్పు, కాకరకాయ కర్రీ అనుకుంటా, ఇది పుదీనా చట్నీ, ఆలు క్యారెట్ చట్నీ. పొగలు వస్తుంది, అందరు ఇట్లనే తింటున్నారు. చిన్న ప్లేట్, మరీ చిన్న ప్లేట్ ఇదైతే. అన్నం ఎట్లా తిన్నారు ఇందులో? हैदराबाद हाँ घूमने के लिए आया है इधर। हाँ घूमने के लिए आया। कौन कौन? अकेले। हाँ పప్పు అయితే క్రేజీ ఉంది, మస్తు ఉంది. సేమ్ మన ఇంట్లో వేసుకుంటాం కదా అట్లనే పప్పు. కాకరకాయ ఆల్రెడీ చేదు ఉంటుంది, కాకరకాయలో మళ్ళీ పచ్చిమిర్చి వేసేది, బాగుంది. ఇక్కడ అన్ని పాత పద్ధతులలో ఏదో వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ నిన్న చెప్పినా కదా, ఇట్లా ఏదో సైడ్కి కట్టుకుంటారని ఇట్లా వేసుకుంటారు అనమాట ఎవరైనా సరే. నిజంగా ఎన్ని రోజులైందో ఇంటి ఫుడ్ తినక. ఈడ చాలా అంటే చాలా బాగుంది. ఆలు క్యారెట్ కలిపి ఒక కర్రీ, కాకరకాయ కర్రీ, పుదీనా చట్నీ, సూపర్. ఇంటి ఫుడ్ తినక ఎన్ని రోజులు అవుతుంది దేవుడా. సేమ్ మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటాం సేమ్. ఏ హోటల్ నాకు ఇట్లా కనపడలే. దీది దాల్ చిన్న ప్లేటు బాగుంది, వెరైటీ ఉంది ఇక్కడ అంతా. అచ్చా ఫుడ్ మస్తే. అయితే నువ్వు ఒక్కదాని, థ్యాంక్ యూ, నువ్వు ఒక్కదానివే వచ్చినావా అంటే అవును అని అంటే, నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరా, ఎవరితో రాలేదా అనేసి అన్నారు. అయితే ఇక్కడ ఒక అంకుల్ ఉన్నాడు కదా, ఆయన సింగిల్గా ఉన్నాడు, ఆయన గర్ల్ ఫ్రెండ్ కావాలంట అని చెప్పేసి అంటున్నారు. దేవుడా ఏం మాట్లాడుతున్నారు అర్థం కాలే నాకు. డ్రెస్సింగ్ స్టైల్ ఇదే. ये ऐसा क्यों पहनता है? मतलब ट्रेडिशनल ड्रेस. अच्छा అందరు ఇదే డ్రెస్ అనమాట. ఏ డ్రెస్ వేసుకున్నా లోపల పైన ఇది వేసుకుంటారు. ఇంత ఫ్రెండ్లీగా ఉంటారని తెలియదు నాకు. ఎంత అంటే బాయ్ ఫ్రెండ్ కూడా అడగద్ద. హైదరాబాద్ గర్ల్స్ ఎవరైనా ఫ్రీ ఉంటే అది ఫ్రీ ఉన్నాడు. నాతో ఫోటో థ్యాంక్ యూ దీదీ. బాయ్ బాయ్ బాయ్. 50 రూపీస్ ఫుడ్ అయితే మస్తు ఉంది, మన ఇంట్లో తిన్నట్టే. అది ఇక్కడ నుండి ఎట్లా పోవాలో ఏమో, ఏమన్నా వస్తే పోవచ్చు మంచిగా, కానీ ఫాగ్ మస్తు ఉంది. రాత్రి మస్తు నవ్వొస్తుంది. ఫస్ట్ టైం ఇట్లా. నాకైతే నవ్వే ఆగట్లా, అసలు ఎవ్వరు కనపడట్లేదు. దగ్గరకు వచ్చిన తర్వాత కనిపిస్తున్నారు జనాలు. హాయ్, బ్యాంబూ ట్రెక్ జానా. ఇప్పుడే కదా మబ్బు ఉన్నది, మళ్ళీ ఇక్కడ క్లియర్ అయిపోయింది, మళ్ళీ ముందు మబ్బు ఉంది. हैदराबाद आना है हमको भी बिरयानी खाने के लिए। मैं गया था खाने के लिए, मैं खा चुका हूँ पहले क्योंकि मैं उधर गया था ना बिरयानी తినడానికి हैदराबाद की। मैं तेलंगाना गया था ना, वहाँ पे जाने के बाद हैदराबाद में रुका, वहाँ पे खाया था। अच्छा అయితే ఇక్కడ వ్యాకన్ అదే బ్యాంబూ ట్రెక్కి వెళ్ళడానికి వెహికల్స్ ఏం రాలేదన్నమాట. ఒక వెహికల్ వెళ్ళింది కానీ ఆపలేదు.
మళ్ళీ జంగల్ ఉంది మొత్తం, మబ్బు ఉంది, ఎందుకులే అని చెప్పేసి నేను కొంచెం వెనక్కి నడుస్తుంటే ఈ వెహికల్ వచ్చిందనమాట. అయితే వీళ్ళు కూడా బ్యాంబూ ట్రెక్కింగ్కి వెళ్తున్నారంట, ఇంకా నేను వీళ్ళతో పాటు వెళ్తున్నా. వీళ్ళు ఉండేది అస్సాము కాబట్టి ఎప్పుడన్నా ఇక్కడికి రావచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. తెలుసు, కొంచెం ఐడియా ఉంటుంది వీళ్ళకి కాబట్టి. हलीम खाने का है, हलीम हो गया, वो हो गया. మన ఫుడ్ తినడానికి అస్సాం నుండి వస్తున్నారని తెలియదు నాకు. చాలా అంటే చాలా చిన్న విలేజ్ ఇది. ఇక్కడ చిన్న బ్యానర్ ఉంటుంది చూడండి, పార్కింగ్ ఫర్ బ్యాంబూ ట్రెక్కర్స్ అని చెప్పేసి. ఇక్కడ పార్క్ చేసుకొని వెళ్ళాలి. చాలా అంటే చాలా చిన్న విలేజెస్. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి తెలీదు బ్యాంబూ ట్రెక్ ఎక్కడ అంటే ఎవరికి తెలీదు. ఎవరికో కొంతమందికి తెలుసు. అంటే ఒక ఫుడ్ స్టాల్ ఉంది, స్నాక్స్ పాయింట్ ఉంది, అంతే. కేరళ కంటే మేఘాలయ చాలా బాగుంది నాకు. మస్తు అంటే మస్తు ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఇంకా బాగుండే. అందరు ట్రైబ్సే, ఎవ్వరు బయటికి రారనమాట. పొద్దుటి నుండి సాయంత్రం వరకు వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు, అంతే. ఇంట్లోనే ఉంటారు, ఏ పని ఉంటే అది, అంతే. బయటకి ఇట్లా ట్రిప్కి వెళ్ళాలి, టూర్లకు వెళ్ళాలి ఇట్లా ఏమి ఉండదు అనమాట. జస్ట్ ఇంట్లోనే ఉండడం, తినడం, పని ఉంటే పని, అంతే. కాబట్టి ఎవ్వరికీ ఏం తెలియదు. అందుకనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా లేదు, షేరింగ్ ట్యాక్సీ కూడా లేదు. రెంట్ తీసుకొని రావాలన్నమాట షిలాంగ్ నుండి. ఇట్లాంటి ప్లేసెస్లలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే బాగుండు. కానీ మస్తుంది. కేరళ కంటే మేఘాలయ క్రేజీ ఉంది. మొత్తం మీకు ఎటు సైడ్ చూసినా చెట్లే కనిపిస్తాయి. ఇక్కడ నుండి వెళ్ళాలి. ఎంట్రీ టికెట్ షాయద్. మోరింగ్ కాంగ్ 1.27 किलोमीटर्स, 100 रुपीज़. कितना 4 कर दो, 100 रुपीज़ టికెట్. వీళ్ళకి నిజంగా ఏమీ తెలియదు, ట్రైబ్స్ కదా. పైసలు ఎంత ఇస్తున్నారు, ఎంత తీసుకుంటున్నారు అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నార్మల్గా మనకి ఈ ట్రెక్ అంతా కంప్లీట్ అవ్వడానికి 4 hours టైం పడుతుంది. అదే వీళ్ళకైతే కాశీ ట్రైబ్స్కి అయితే 45 minutesలో వెళ్ళిపోతారు వాళ్ళు పైకి. భలే ఉంది చెట్ల మధ్యలో. కానీ రెంట్ తీసుకొని రావాలి షిలాంగ్ నుండి. ఫ్రెండ్స్ వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సోలో కూడా బాగానే ఉంది, కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, షేరింగ్ ట్యాక్సీ లేదు, కొంచెం ప్రాబ్లం అవుతుంది దానివల్ల. मैंने बाहर ब्रिज है ना से मैंने एक साइड डायरेक्ट. हाँ भैया कैसा है? बहुत अच्छा है. जिसको एडवेंचर चाहिए उसको आना ही है इधर. हाँ. और थोड़ा सीनियर सिटीजन जो है उसको थोड़ा तकलीफ होगा, लेकिन यंग पीपल आर गुड टू गो. आप आइए, विजिट कीजिए. मेघालय इज़ वंडरफुल. और हम लोग का वी आर प्राउड टू बी एन इंडियन. दिस इज़ अ ऑसम प्लेस. कम एंड विजिट. థ్యాంక్ యూ. కొంచెం కిందకి దిగిన తర్వాత దేవుడా ఈడ కొంచెం డేంజరే ఉంది దిగడానికి. మనం వెళ్ళొచ్చు ఈజీగానే, మన ఏజ్ వాళ్ళు. మన ఏజ్ అంటే నా ఏజ్ 25, 30-35 ఎంగేజ్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు మంచిగా. ఇదిగోండి రూట్ ఎట్లుంది. ఇక్కడ కొంచెం కిందికి దిగిన తర్వాత ఇక్కడ కూడా ఒక చిన్న స్టాల్ ఉంది. వాటర్ చూడండి ఎంత క్లీన్ ఉన్నాయి. బట్టలు ఎత్తుకుతున్నారు ఇక్కడ ట్రైబ్స్, అంటే ఇక్కడ ఉండే లోకల్స్. బాప్రే, ఇదంతా బ్యాంబూ కట్టెలతోనే చేసిర్రు.
ఎనర్జీ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఓర్ దేవుడా, వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయి. ఊగుతున్నది. లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి బ్యాంబూ ట్రెక్కింగ్. వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయి. బ్లూ కలర్ వాటర్. మళ్ళీ ఇదంతా వ్యాకన్ విలేజ్ వాళ్ళే కట్టిర్రు ఈ బ్యాంబూ స్టిక్స్తోనే బ్రిడ్జ్. గవర్నమెంట్ నుండి కొంచెం కూడా హెల్ప్ తీసుకోకుండా వాళ్ళు సొంతంగా కట్టిన బ్రిడ్జ్ ఇది. కాబట్టి టికెట్ 100 రూపీస్ తీసుకుంటున్నారు కావచ్చు నాకు తెలిసి. ఎంత కష్టపడి ఉంటారు ఇది బ్యాంబూ ట్రెక్ కట్టడానికి. దేవుడా చూడండి ఎట్లా కట్టిండ్రు ఇవి చిన్న కట్టెలతోనే. పాటలు పాడుకుంటూ పని చేసుకుంటుండు. ఓర్ దేవుడా, नेचुरल स्विमिंग पूल. న్యాచురల్ స్విమ్మింగ్ పూల్. అసలు ఎంత బాగుంది మేఘాలయ. దేవుడా, రూట్ కొంచెం కష్టంగానే ఉంది కానీ నడవచ్చు మంచిగానే. నిజంగా అడ్వెంచరస్ ట్రిప్ ఇష్టం ఉన్న వాళ్ళకి బాగుంటుంది. నిజంగా వాటర్ చూడండి ఎన్నిసార్లు చూసినా నాకు సరిపోవట్లే అసలుకి. ఎంతో క్లీన్ ఉన్నాయి దేవుడా, ప్రతి ఒక్కటి కనిపిస్తుంది చిన్న రాయితో సహా. ఓ న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ 30 రూపీస్ ఒక్కరికి టికెట్. ఇక్కడ వెళ్ళొచ్చు. బాగుంది. ఎట్లా పోవాలి ఇక్కడికి పైకి? ఇంత స్ట్రైట్ ఉంది దేవుడా. దేవుడా, చాలా స్టీప్ ఉంది ఇది. డైరెక్ట్ ఇట్లా ఇట్లా. ఫస్ట్ నా ప్లాన్లో ఇదే ఉంది. ఇక్కడికి వచ్చిన అనుకోకుండా చిరపుంజి పోదాం అనుకున్నా కానీ ట్యాక్సీ డాకి పోవాల్సి వచ్చి ఇట్లా అయింది. నిజంగా దేవుడు ఉన్నాడు. నిజంగా నేను నా ప్లాన్లో ఫస్ట్ బ్యాంబూ ట్రెక్కింగే ఉండే. ఎక్స్పీరియన్స్ బాగుంటుంది చూద్దామని చెప్పేసి. కానీ ట్యాక్సీ ఉంటుందో ఉండదో అని చెప్పేసి అనుకుంటా చిరపుంజి పోదాంలే అని ఫిక్స్ అయిండే. చూడండి ఎక్కడికి అనుకున్నానో అక్కడికే వచ్చేసిన. కాబట్టి మనము ముందే ప్లాన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎక్కడ పోవాలని ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం. అందుకని ఎక్కువ కూడా ఏం ప్లాన్స్ చేసుకోను నేను. జస్ట్ లిస్ట్ రాసుకుంటా ఎక్కడెక్కడ వెళ్ళాలి అని చెప్పేసి. ఆ లిస్ట్ ప్రకారమే వెళ్తా. నిజంగా క్రేజీ బ్యాంబూ ట్రెక్ అయితే
ఇదంతా నిజంగా వ్యాకెన్ విలేజ్ వాళ్ళే కట్టించిండ్రు చూడండి ఎట్లా కట్టిండ్రు, జస్ట్ ఈ తాడ్లతో కట్టిండ్రు. మా సైడ్ అయితే దీన్ని పురుకోస అంటారు. ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు ఏమంటారో తెలీదు. చూడండి మొత్తం దీంతోనే కట్టిర్రు మంచిగా. సేఫ్ ఉంది, చాలా సేఫ్ ఉంది, డేంజర్ అయితే ఏం లేదు, చాలా బాగుంది. చెమటలు పడుతున్నాయి. ఇక్కడ కనిపిస్తుందిగా కొండ, మొత్తం ఈ కొండ పక్కకే ఉంటుంది అనమాట ఈ ట్రెక్కింగ్. ఈ కొండ చుట్టూ అంటే కొండ సైడ్కి వెళ్తూ ఉండాలి పై వరకు. మారింకాంగ్ అని ఒక స్టోన్ ఉంటుంది, ఒక రాయి, పెద్ద రాయి. ఆ మారింకాంగ్ రాయి వచ్చేదాకా ఇట్లా బ్యాంబో ట్రెక్కింగే అనమాట. పక్కన రివర్, ఇక్కడ ట్రెక్కింగ్. ఇంత మంచి ప్లేస్ నేను ఎక్కడా చూడలే. ఓ మై గాడ్. ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది. ఇవి చూడండి ఎంత పొడుగున్నాయి, నిమ్మకాయలు ఇవి. మన సైడ్ రౌండ్గా ఉంటాయి కదా. ఆయాసం వస్తుంది. చుట్టూ అడవి నడుస్తుంటే క్రేజీ ఉంది, క్రేజీ అంటే క్రేజీ. ఈయన పడకపోతే అవుతుంది నాకు. దేవుడా పరమేశ్వర. సౌండ్ వినిపిస్తున్నాయా పిచ్చుకలు? అవి వాటర్ సౌండ్. ఒక్కసారైనా రావాలి జీవితంలో ఇక్కడికి. ఇదిగోండి ఇట్లా వెళ్ళే రూట్లో డస్ట్బిన్స్ చాలానే ఉన్నాయి. ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం కొన్నా సరే చుట్టుపక్కల వేయకుండా డస్ట్బిన్స్ యూజ్ చేయండి. మనం ఎంత మంచిగా చూసుకుంటే నేచర్ని, అది రిటర్న్ మనకు అనిపిస్తుంది. మనం చెత్త చెత్త చేస్తే అది మనల్ని చెత్తలో పడేస్తుంది. కాబట్టి ప్లీజ్ డస్ట్బిన్స్ యూజ్ చేయండి. ఈ ప్లేస్కనే కాదు, ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా కూడా డస్ట్బిన్స్ కంపల్సరీ యూజ్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. ఇది మన నేచర్, మనం కాపాడుకుంటేనే అది మనల్ని కాపాడుతుంది. లేకపోతే మనం దాన్ని ఖరాబ్ చేస్తే నేచర్ కూడా మనల్ని ఖరాబ్ చేస్తుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ డస్ట్బిన్స్ యూజ్ చేయండి. స్టేషన్లలో కూడా చిన్న చిన్నవన్నీ కుర్కురేలు, లేస్లు అవి ఇవి కొని ట్రైన్లలోనే పడేస్తుంటారు. అట్లా చేయకండి. మీతో క్యారీ చేసుకొని, మీరు కొన్నారు, మీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని డస్ట్బిన్లో పడేయండి. డస్ట్బిన్స్ ఉండవా అంటే అట్లా కాదు, ప్రతి దగ్గర ఉంటాయి డస్ట్బిన్స్. కాబట్టి యూజ్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఇంకో స్టీప్ ఉంది, కాకపోతే ఇది తక్కువనే ఉంది. వామ్మో, ఇది ఇంకా క్రేజీ. దేవుడా, ఎంత డీప్ ఉంది చూడండి సైడ్కి. బాహుబలి సినిమాలో ప్రభాస్ ఇట్లా కొండలను పట్టుకొని వాటర్ ఫాల్స్లలో ఉంటాడు కదా, అది గుర్తొస్తుంది. నిజంగా ఒక కొండ పక్కకి ఇదంతా, అంటే కొండకే
లైక్ చూడండి ఎట్లా కట్టిండ్రు. ఇదిగోండి, ఇది కొండ. కొండ పక్కకు కట్టిండ్రు ఇదంతా. దేవుడా, చాలా లో డెప్త్ ఉంది ఇది. చాలా అంటే చాలా డీప్. ఇప్పుడు కొండ మీద నడిచేది. వావ్, క్రేజీ. నిజంగా ఇట్లా కొండ పక్కకు నడుస్తున్నట్టే లేదు. మస్తుంది. వ్యూ చూడండి ఎంత బాగుంది. బ్యాంబూ బ్రిడ్జ్. ఓ, మ్యాక్సిమం 5% ఎట్ ఏ టైం. అన్న పోను, ఎందుకైనా మంచి. అన్న పోయిన తర్వాత పోతా. అమ్మ, ఇది ఊగుతుంది ఇది. భయం ఏం అవుతలేదు కానీ చాలా బాగుంది. కానీ చాలా జాగ్రత్తగా నడవాలి, చూసుకొని. ఎగరడం, పిచ్చలలాగా అట్లాంటి పనులు మాత్రం చేయొద్దు ఇట్లాంటి ప్లేసెస్లలో ఉన్నప్పుడు. ఇదిగోండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా కొండల పక్కకు అనమాట ఇదంతా కట్టింది. నిజంగా ఎంత కష్టపడి ఉంటారు ఇది కట్టడానికి. అది కూడా వ్యాకెన్ విలేజ్ వాళ్ళే కట్టిండ్రు ఇది, గవర్నమెంట్ హెల్ప్ లేకుండా. అందుకనే నాకు తెలిసి 100 రూపీస్ టికెట్ దీనికి. 2016లో ఇది పబ్లిక్కి ఓపెన్ చేసిండ్రు అనమాట. 2016 నుండి ఈ ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక షాప్ ఉంటుంది ఇక్కడ చిన్నది. ఇక్కడనే ఫొటోస్ దిగడానికి ఒక పాయింట్ ఉంది మంచిగా. అక్కడ రాయి కనిపిస్తుందా చిన్నది? చిన్నది అంటే ఇక్కడ నుండి చిన్నది, అక్కడ పోయిన తర్వాత పెద్దగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. అక్కడికి వెళ్ళాలి. రాయి మీదకి ఎక్కడానికి కూడా ఎట్లా ఎక్కాలి చూడండి ఒకసారి. ఇక్కడ చిన్న ఇల్లులు కనిపిస్తుంది కదా, అక్కడ నుండి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇదంతా వాకెన్ విలేజే. ఇక్కడ చిన్న ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, ఇదంతా వాకెన్ విలేజే. అక్కడికి వెళ్ళాలి ఇంకా. వస్తుంది ఇదైతే. ఇది చూడండి రూట్. ఒక్క నిమిషం, కిందకి జారబండలా ఉంది ఇది. ఏజ్డ్ వాళ్ళు కూడా రావచ్చు కానీ ఇష్టం ఉండాలి. వెళ్ళాలి ఈ ప్లేస్కి, నడవాలి అని ఇష్టం ఉంటే రావచ్చు. మస్తుంది. అక్కడ రాళ్ళు ఉన్నాయా చిన్నగా? ఎక్కడుంది? ఇక్కడ రాళ్ళు ఉన్నాయా చిన్నగా? అక్కడ నుండి ఇప్పుడు వచ్చింది.
ఎట్లుంది? బాగుందా? కొంచెం కష్టంగా ఉందా? మీ పేరు? ప్రణీత్. ఫ్రమ్ హైదరాబాద్. ఓకే. మీకు ఎట్లా అనిపించింది? బాగుంది. ఓ అమ్మాయి జారుతుంది. ఇదే మనం ఇప్పుడు వెళ్ళాల్సిన ప్లేస్, మారింకాంగ్ రాయ్. దీని పేరు మారింకాంగ్, మారింకాంగ్. ఇక్కడ చూడండి, కొండ మధ్యలో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రాయి దాటడం కాకుండా మళ్ళీ ఇంకా ఎక్కడం కూడా చూడండి కొండ మీదకి. నిజంగా అడ్వెంచర్ ఇష్టం ఉన్న వాళ్ళకి మస్తు అంటే మస్తు నచ్చుతుంది ఈ ప్లేస్. దేవుడా, నడిచి నడిచి ఇవి ఇరిగిపోతున్నాయి. చూసుకొని నడవాలి నడిచేటప్పుడు. వచ్చేసినాం ఆల్మోస్ట్. ఈ మారింకాంగ్ రాయికి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. దీని మీద వెళ్ళాలి ఇప్పుడు. అమేజింగ్. జింగ్ జింగ్. ఓ భగవాన్. ఇక్కడ కూడా ఒక న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ ఉంది. हाँ हाँ आ रहा है इसका। మొత్తానికి రీచ్ అయిపోయినా మారింకాంగ్ రాక్. ఇక్కడ ఫుడ్ తెచ్చుకున్న డస్ట్బిన్స్ ఉన్నాయి, మంచిగా డస్ట్బిన్లో వేసేయచ్చు. అప్పట్లో రాళ్ళ మధ్యలో యుద్ధాలు జరిగినాయంట, అప్పుడు ఈ మారింకాంగ్ రాయి గెలిచిందంట. అయితే దీనికి మారింకాంగ్ అని పేరు పెట్టిండ్రు. అంటే ముందు గుర్తుపెట్టుకోవడానికి అనమాట, మారింకాంగ్ అని. ఇక్కడ రాళ్ళు చాలా ఉన్నాయి కాబట్టి. అయితే ఈ మారింకాంగ్ రాయి తియాంగ్ అనే ఒక రాయితో లవ్లో పడిందంట. ఇక్కడ వెనకాలనే ఉంటుంది రాయి కూడా. ఇది తియాంగ్ రాయి, వెనకాలనే ఉంటుంది. ఈ రెండు రాళ్ళు మంచిగా ఉండేటంట. ఈ మధ్యలో మాపెటర్ అనే రాయి ఒకటి వచ్చింది కాదు, సరే వచ్చిందో రాళ్ళకి మేల్ ఫీమేల్ నాకు తెలీదు. మధ్యలో మాపెటర్ అనే రాయి రావడం వల్ల వీళ్ళకి మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయిందనమాట. యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఈ మారింకాంగ్ లెఫ్ట్ హ్యాండ్ మాపెటర్ ఇరగొట్టేసిండు రాయిది, మారింకాంగ్ రాయిది. అయినా కూడా మారింకాంగ్ గ్రేట్ కింగ్ కాబట్టి, కింగ్ ఆఫ్ రాక్స్ కాబట్టి మాపెటర్ని ఓడించేసి అప్పటి నుండి తియాంగ్ ఇంకా మారింకాంగ్ ఇద్దరు కలిసి ఉంటున్నారంట ఇక్కడ. ఈ స్టోరీ నేను గూగుల్లో చూసి చెప్తున్నా. నార్మల్గా టూరిస్టులు చాలామంది వస్తుంటారు కదా, వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ గైడ్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పింటారు స్టోరీ. ఆయన చెప్పిందే నేను ఇప్పుడు మీకు చెప్పిన.
కానీ బ్యాంబూ ట్రెక్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇంతవరకు నేను ఇప్పటి వరకు చూసిన ప్లేసెస్లలో నేను కేరళ బాగుంది అని అనుకున్నా, కానీ కేరళ కంటే మేఘాలయ ఇంకా బాగుంది. మేఘాలయ పేర్లోనే అందం ఉంది. మేఘాలు అందం, చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. ప్లీజ్ ఎవరు వచ్చినా సరే రెస్పాన్సిబిలిటీతోని కొంచెం ఏం తిన్నా కూడా డస్ట్బిన్లో వేయండి, ప్లేస్ని మాత్రం ఖరాబ్ చేయకండి. కానీ మస్తుంది ప్లేస్ అయితే. మేఘాలయలో ఫస్ట్ ఈ బ్యాంబూ ట్రెక్కింగే చేయాలనుకున్నా, ఫస్ట్ ఇదే చేసిన. పాపం భయపడుతుందేమో. वो कुछ नहीं होता, आप आराम से आ जाओ. नहीं नहीं कुछ नहीं होता, सेफ है. नीचे मत देखो, ऊपर देखो, ऊपर कितना व्यू अच्छा है. ऊपर देखने को भी अभी फिलहाल डर लग रहा है. ఓకే, వాళ్ళు చాలా భయపడిర్రు ఇందాక. అక్క వీడియో కూడా షేర్ చేసుకుంది. నిజంగా నేను కూడా ఒకప్పుడు చాలా భయపడుతుండే, పైనుండి చూస్తే మస్తు అంటే మస్తు భయం అవుతుండే. ఇప్పుడు ఏం భయం కావట్లేదు, ఎదిగిపోయినా తిరిగి 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 ఏం భయం కావట్లేదు. నేను ఈ అన్న వాళ్ళతోనే వచ్చిన, ఈ అన్నకు కూడా భయం అవుతుందంట. नीचे मत देखो, आओ, कुछ नहीं होता, फटाफट उतरो, कुछ नहीं होता. नहीं 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 नहीं, बढ़िया है, बढ़िया बढ़िया, अब बढ़िया हो जाएगा मेरे से अभी. अरे क्या बात है, हो गया. चलिए चलिए. डर लग रहा है क्या? नहीं नहीं, अभी उतर गया, हो गया. चलो ठीक है. ఇక్కడ చూడండి న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ కూడా ఉంది. ఇంతసేపు ఎక్కడం, ఇప్పుడు మళ్ళీ దిగడం. ఇదిగోండి మారింకాంగ్ లెఫ్ట్ హ్యాండ్ పోయిందని చెప్పిన కదా, ఇదిగోండి మార్క్ కూడా. వీళ్ళు కూడా భయపడుతున్నారు. న్యాచురల్ స్విమ్మింగ్ పూల్, దీనికి 30 రూపీస్ టికెట్. బ్యాంబూ ట్రెక్కింగ్ దారిలోనే ఉంటుంది, ఇదో ఇక్కడ ట్రెక్కింగ్ ఇక్కడనే ఉంటుంది. అక్కడ 30 రూపీస్ ఇచ్చి ఇక్కడ నుండి రావాలి. ఇక్కడ జారి పడ్డా ఇందాక, చాలా జారుతున్నాయి ఇవి, పడిన. ఎంత నీట్గా ఉన్నాయి చూడండి వాటర్. చాలా చేపలు ఉన్నాయి ఇక్కడ. ఫిషెస్ అవసరం లేదు, ఇందులో కూర్చోవాలి, కథము వచ్చేస్తాయి. ఇక్కడ అమ్మాయిలకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా చిన్నది ఉందన్నమాట, షెడ్ లాగా. కాబట్టి అమ్మాయిలు కూడా స్విమ్మింగ్ చేయొచ్చు మంచిగా. ఇది పైనుండే వ్యూ. किधर जा रहे? పోరలకు అలవాటు అయిపోయింది బాగా.
బుడ్డది ఎంత మంచిగా ఆడుతుందో గోటిలాట. మారింకాంగ్ బ్యాంబూ ట్రెక్కింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మళ్ళీ తిరిగి రిసార్ట్కి వెళ్తున్నా. ఫుల్ నిద్ర వస్తుంది. ఎప్పుడు పొద్దున్న నడుస్తూనే ఉన్నా. ఫుల్ అంటే ఫుల్ నిద్ర వస్తుంది. ఈ అన్న వాళ్ళతో పాటు వెళ్తున్నా. మొత్తం టైర్లలో రాళ్ళు పోయినాయంట, తీస్తున్నారు. పొద్దున పోయేటప్పుడేమో సడన్గా కూర్చున్నా, కానీ ఇప్పుడు నన్ను ముందు కూర్చోబెట్టారు. మంచిగా అనిపించింది. నువ్వు ముందు కూర్చోని సార్. వెనకాల ముగ్గురు, ముందర ఒకరు. మంచిగా ఇప్పుడు ఇంకా హోటల్ దగ్గర దిగిపోవచ్చు డైరెక్ట్. వీళ్ళు ఎట్లా పోయేది అస్సాం కాబట్టి షిల్లాంగ్ నుండే వెళ్తారు. షిల్లాంగ్ వెళ్ళే రూట్లోనే హోటల్. थैंक यू सो मच सब लोगों को लिफ्ट देने के लिए और फिर छोड़ने के लिए. हम भी हैदराबाद आएंगे तो आपको बिरयानी खिलाना पड़ेगा. हाँ ठीक है जरूर. बिरयानी बिना आलू के. पता है ना आपको यहाँ पे बिरयानी में आलू मिलता है. हाँ तो बंगाल और वेस्ट बंगाल और असम के जो बिरयानी होता है ना, उसमें आलू डलता है. सूखा सूखा रहता है बिरयानी. अच्छा ठीक है. ఫ్రెష్ అయిపోయి తినడానికి వచ్చిన. ఈరోజు కూడా సేమ్ అంటే ఏమంటారు, వెజ్ థాలీ లేదు, రోటీ సబ్జీ లేదు, అంటే కర్రీ అయిపోయిందంట, అందుకనే లేదంట. సేమ్ అదే హోటల్కి వచ్చిన నేను. నిన్న ఆమె ఫీల్ అయింది కదా, పాపం అనిపించింది నాకు. అందుకని మళ్ళీ ఆమె అదే హోటల్కి వచ్చిన. కానీ ఆమె లేదు, వేరే ఆమె ఉంది. వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పిన. లాస్ట్ టైమే క్యాబేజ్ కూడా మస్తు వేసిండు కదా దేవుడా, అందుకే క్యాబేజ్ వేయొద్దని చెప్పిన. వేయలే. ఉత్తి రైస్ ఉంది, క్యారెట్ అక్కడక్కడ ఉంది. 110 రూపీస్ వెజ్ ఫ్రైడ్ రైస్. ఆయిల్ ఎక్కువ వేసిండు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.